మహాగణాధిపతియే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. కష్ట సుఖాల యొక్క మనకి మిళితమై ఉంటుంది. అందుకనే పెద్దవాళ్ళు అంటారు కష్ట సుఖాలు కావిడి కుండలు అని చెప్పి. అంటే రెండు బ్యాలెన్స్ చూడండి, ఒక భుజాన్ని ఒక కావిడి కుండలు వేసుకున్నప్పుడు రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే ఆ తీసుకెళ్లే వ్యక్తి ఒక సరి సమానంగా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అందులో ఒకటి ఎక్కువగాను ఒకటి తక్కువగాను ఉందనుకోండి, ఆ వెనకనున్న బరువు వెనక్కి లాగేస్తూ ఉంటుంది. కాబట్టి రెండు ఎప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉంటాయి అందరి జీవితంలోనూ. కాబట్టి ఈ యొక్క కష్ట సుఖాలు అనేవి సహజం. అయితే మరి వీడిని ఎట్లా దాటడం అంటే, ఇప్పుడు కొంతవరకు కష్టాన్ని భరించగలడు, కానీ ఆ స్థాయి దాటిన తర్వాత మనిషికి కూడా కాస్త కష్టాన్ని చూస్తే భయం వేస్తూ ఉంటుంది. ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా అని. అలాంటప్పుడు మనకి ఏవైతే మనం చెప్పుకునే రెమెడీస్ ఉన్నాయో ఇవన్నీ కొంత వాటి నుండి ఉపశమనాన్ని ఇస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు సకల అభిష్టాల్ని తీర్చగలిగే దీపం మనం ఈ యొక్క నారికేళ దీపం. అంటే ఇది నారికేళ దీపం అంటే మనకి కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయతో దీపం. మనకి కొబ్బరికాయ కూడా చూడండి 3 కళ్ళు ఉంటాయి. ఈశ్వరుడికి కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఇది ఈశ్వరారాధనతో చేయడం చాలా ఉత్తమం. అందుకనే ముక్కంటికి మనకి నారికేళతో దీపం అనేది ఎంతో ప్రీతికరమైనది. అలాంటి దీపాన్ని మనం అసలు ఏ విధంగా పెట్టాలి, పెడితే ఎటువంటి శుభ ఫలితాన్ని పొందుతాము అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే సహజంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఎదుగుతున్నప్పుడు, ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నప్పుడు, ఒక స్థాయి నుంచి ఒక స్థాయి పెరుగుతున్నప్పుడు ఇంట్లో నరదిష్టి అనేది అధికంగా ఉంటుంది. అంటే నెగిటివ్ ఆరా ఏదైతే ఉందో ఆ ఆరా వల్ల అనవసరమైన గొడవలు, వైవాహిక జీవితంలో కావచ్చు, పిల్లలు సరిగ్గా లేకపోవడం, పిల్లల వల్ల గొడవలు, పెద్దవాళ్ళతో గొడవలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, లేకపోతే అనారోగ్య సమస్యలు, పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, అనారోగ్య సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. మరి ఇలాంటి వాటి నుండి అంటే కష్టాలను తప్పించుకోలేము, కానీ వాటి కర్మ ప్రారంధాన్ని తగ్గించుకోవచ్చు వీటి ద్వారా. అంటే ఉన్న కర్మ ప్రారంధాన్ని ఏదైతే మనం చేసుకునే ఈ పరిష్కార మార్గాలు ఉన్నాయో, ఈ రెమెడీస్ ఉన్నాయో, వీటి ద్వారా వాటి యొక్క తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రతని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఒక జ్వరం వచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదనుకోండి, అది అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, లేదా అది ఇంకో దాంట్లోకి దింపుతుంది. అదే ఒక మందు వేసి ఆఫ్ చేసామనుకో దాని తీవ్రత తగ్గుతుంది. తీవ్రత తగ్గి నెమ్మదిగా గ్రాడ్యువల్గా పూర్తిగా జ్వరం ఒక 4 రోజుల కల్లా పోతుంది. ఇప్పుడు ఇలాంటి రెమెడీస్ కూడా ఏంటి, మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలకి, ఇబ్బందులకి, నష్టాలకి ఈ రెమెడీస్ చేసుకోవడం ద్వారా వాటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అయితే అసలు ఇది ఎక్కడ పెట్టాలి, ఏ రోజుల్లో పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా కొన్ని సమస్యలు అనేవి, అంటే కొన్ని అనుమానాలు అనేవి ఉంటూ ఉంటాయి. అసలు ఈ నారికేళ దీపము అనేది కొబ్బరికాయతో చేసేది. ఈ నారికేళ దీపాన్ని ఎవరైనా సరే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కావచ్చు, మానసిక పరంగా, ఎందుకంటే ముఖ్యంగా లోపల తెల్లగా ఉంటుంది చూడండి, అందులో మనకి పూర్ణ ఫలంగా చెప్తాను నారికేళాన్ని. అందుకనే వివాహ సమయంలో కూడా మిగతా పళ్ళు అవేమి ఇవ్వరు, చేతిలో పెట్టుకుని అమ్మాయికి అబ్బాయికి కొబ్బరి బొండమే చేతిలో ఇస్తారు. చూడండి, ఏదైనా మనము ప్రతిష్టలు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక శుభ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కలశాలలో కొబ్బరి బొండం కానీ, కొబ్బరికాయ కానీ ఇలాంటిదే పెడుతూ ఉంటాం. చూడండి, ఆడవాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతాలు అవనివ్వండి, సంకష్టహార చతుర్థులు చేసుకోనివ్వండి, శనివారాలు చేసుకోనివ్వండి, లేకపోతే మనం ఈ నవరాత్రులు ఏవి చేసుకున్నా కూడా కొబ్బరి బొండాలు లేక కొబ్బరికాయలు మాత్రమే అక్కడ మనం కలశంలో పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి కలశానికి అలాంటి కొబ్బరికాయ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉండడం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ మానసికపరమైన ఇబ్బందులు కూడా తొలగడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ పెట్టుకునే విధానం కూడా ఇక్కడ ఒకటి ఉంది. ఏమిటి అంటే, ముందుగా దేవుడి దగ్గర మనం అక్కడ శుభ్రం చేసుకుని అలుక్కుని అష్టదళ పద్మం
శంఖం, చక్రం, పద్మం ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత పసుపు కుంకాలతో అలంకరించుకొని ఒక ప్లేటు తీసుకుని ఆ ప్లేటుకి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి అందులో కాస్త బియ్యాన్ని పోసి ఆ బియ్యం పోసిన తర్వాత, ఎందుకంటే ధాన్యానికి కూడా మనం ఇక్కడ చంద్రుడు ప్రతీకగా చెప్తాం కాబట్టి ఆ ధాన్యాన్ని, తెల్లటి ధాన్యాన్ని అందులో పోసిన తర్వాత ఒక మంచి నీళ్లున్న కొబ్బరికాయ తీసుకుని దాన్ని పగలగొట్టి దాని కింద అంటే కన్నులు లేని చిప్ప ఉంటుంది కదా, దాన్ని తీసుకొని శుభ్రంగా అలంకరించుకొని ఆ కొబ్బరికాయ నిండా ఆవు నెయ్యి, దొరికితే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఏదైనా సరే వేసుకుని నిండా పోసి, పొడుగు ఒత్తులు దొరుకుతాయి కదా జారిపోకుండా, ఆ పొడుగు ఒత్తులు 3 ఒత్తుల కింద తీసుకుని 3 ఒత్తులు కూడా 3 వైపులా మనకి ఈ యొక్క తూర్పు, ఆ ఆగ్నేయ తూర్పు ఈశాన్యం వైపుకి వచ్చేలాగా మనం ఈ యొక్క దీపాన్ని అనేది వెలిగించుకోవాలి. అలాగే ఇక్కడ ఈ దీపాన్ని వెలిగిస్తున్న సమయంలో ఈశ్వరుడి యొక్క ఫోటోను మాత్రం అక్కడ ఎదురుకుండా పెట్టుకొని పూలతో అలంకరించుకొని ఈశ్వరుడి యొక్క పటానికి కానీ ప్రతిమకి కానీ ఆయనకు కూడా ఈ యొక్క గంధము, బొట్టు అవన్నీ పెట్టుకుని అక్కడ కూడా ఈ పూజ చేసుకునే ముందర దీపం వెలిగించుకుని, అంటే మళ్ళీ నిత్య దీపారాధన వేరే ఉండాలి. మళ్ళీ పక్కన విడిగా ఇత్తడి దాంట్లోనో దేంట్లోనైనా సరే విడిగా నిత్య దీపం ఎలా పెట్టుకుంటాం అలాగ కుందుండి, ఇది ప్రత్యేక దీపం కాబట్టి దీన్నే నిత్య దీపంగా కూడా పెట్టడానికి లేదు. కాబట్టి దీనికి విడిగా ఇంకొక దీపాన్ని పెట్టి ఈ దీపారాధన చేసిన తర్వాత మీ యొక్క సంకల్పం చెప్పుకొని, ఏదైతే మన మీ గోత్రనామాలు ఉంటాయో అవన్నీ చెప్పుకొని, ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క మనకి ఈ 16 ఉపచారాలతో చేసే పూజ ఉంటుంది కదా, దాన్ని చేసుకోవాలి. మరి ఏ రోజు చెయ్యాలి అనగానే చూసుకుంటే, ఇది సోమవారం నాడు, ప్రతిరోజు సోమవారం నాడు సంధ్యా సమయంలో ఈ యొక్క నారికేళ దీపాన్ని అనేది వెలిగించాలి. మరి మాకు సాయంకాలం కుదరదు, ఆఫీసులకు వెళ్తాం, కుదరినప్పుడు పొద్దున్నేనే పెట్టుకోండి, కానీ సాధ్యమైనంత వరకు సాయంకాలం సంధ్యా సమయంలోనూ, లేదా ఈ సోమవారాలు ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది, ప్రత్యేకంగా సోమవారాలు ఉపవాసాలు చేస్తూ ఉంటారు వాళ్ళు కానీ, లేదా 16 సోమవారాల వ్రతం చేస్తూ ఉంటారు వాళ్ళు కానీ, లేదా కార్తీక మాసంలో సోమవారాలప్పుడు కానీ, లేదా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు కానీ ఈ యొక్క నారికేళ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో ఆ ఇంట్లో దరిద్రము, దుఃఖము, అలాగే అనారోగ్య సమస్యలు, ఏదైనా అమంగళకరమైన వార్తలు ఎక్కువగా వింటూ ఉంటున్నా, పిల్లలు సరిగ్గా ఎదగలేకపోతున్నా, ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. ముఖ్యంగా నారికేళం మనం చూసుకున్నప్పుడు కింద బియ్యం అనేది పోస్తాం కాబట్టి అది తెల్లగా ఉంటుంది. లోపల చంద్రుడికి సంబంధించిన సమస్యలు, అంటే జాతకంలో కూడా మనకి మానసిక చంద్రుడి వల్ల వచ్చే సమస్యలు మానసికమైన సమస్యలు. అందుకనే ఇక్కడ మనకి ఈశ్వరుని కూడా చూడండి చంద్రశేఖరుడుగా చెప్పడం అనేది జరుగుతుంది. దాని శిరస్సును చంద్రుడు ధరించి ఉంటాడు కాబట్టి అలాంటి చంద్రుడిని తలపై ధరించి ఉన్న ఈ చంద్రశేఖరుని ఎవరైతే ఆరాధన చేస్తారో ఈ నారికేళ దీపం ద్వారా వాళ్ళకి అప్పుడు మృత్యు దోషాలు, మానసికమైన ఇబ్బందులు, అలాగే ఆర్థిక, ఆరోగ్య, వ్యాపార, వృత్తి, ఉద్యోగరీత్యా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో సమస్తము కూడా తొలగి వీళ్ళకి ఆ యొక్క ఈశ్వరుడి యొక్క ఆరాధన, అంటే ఈశ్వరుడు అంటే ఇక్కడ మళ్ళీ మంగళప్రదుడే కాబట్టి అలాంటి మంగళప్రదమైన ఈశ్వరుడి యొక్క ఏదైతే దయ ఉందో ఆ దయను సంపూర్ణంగా పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇందాక సకల మనోభిష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పొందాలి అని అనుకుంటే ఈ నారికేళ దీపాన్ని ఆ ముక్కంటికి పెట్టడం ద్వారా మీకు మొత్తం, ఎందుకంటే సర్వం మంగళకరంగా జీవితంలో అన్నీ మంగళకరమైన పనులే జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.